బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు. విచిత్రమైన దృశ్యాలైతే చోటు చేసుకుంటున్నాయి. ఇక ఖచ్చితంగా ఎన్నికల్లో నిలబడాలి అభ్యర్థిగా అంటూ కాంగ్రెస్ నేత ఒక మహిళ కాళ్లు మొక్కిన దృశ్యం ఇప్పుడు వైరల్ గా మారింది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల కరువు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. పంచాయతీ ఎన్నికల వేళ విచిత్రమైన దృశ్యాలు చూస్తున్నాం మనం. కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా నిలుపుకోవాలి అని మహిళ కాళ్లపై పడ్డాడు కాంగ్రెస్ నేత. ఇక మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జనరల్ మహిళకు రిజర్వేషన్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ నామినేషన్ వేయాలి అని కొమ్మినేని రాములమ్మ అనే మహిళ కాళ్లపై పడ్డాడు కాంగ్రెస్ వ్యక్తి. ఇక కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ సభ్యుడి తల్లి రాములమ్మను సర్పంచ్గా నామినేషన్ వేయాలి అని కాంగ్రెస్ కార్యకర్తలు అయితే వేడుకుంటున్నారు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను అని రాములమ్మ వెల్లడించింది. సో ఇప్పుడు అక్కడ ఛాన్స్ ఉన్నా సరే చాలా మంది అయితే ఆసక్తి చూపడం లేదు అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికలను కూడా కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో పార్టీ బలాన్ని ప్రయోగించాలి, ఎంత మేరకు ప్రజల నుంచి ఆదరణ ఉంది అనేది ఈ ఎన్నికల ద్వారా అయితే స్పష్టమవుతుంది. అటు బీఆర్ఎస్కి కూడా మంచి పట్టు ఉంది. సో బీఆర్ఎస్ కూడా తమ అభ్యర్థులను నిల్చోబెట్టాలి అనే ప్రయత్నమే చేస్తోంది. పోటీగా అటు బీజేపీ కూడా మేము కూడా ఏం తక్కువ కాదు, ఖచ్చితంగా అభ్యర్థులను మేము కూడా అన్ని స్థానాల్లో నిలబెడతాము అంటున్నారు. సో ఓవరాల్గా ఈ పంచాయతీ ఎన్నికల్లో అయితే 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళు నామినేషన్ వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక మొత్తానికైతే నామినేషన్ వేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాత్రం ఇక అభ్యర్థుల కొరత అనేది కనబడుతుంది. కొన్ని చోట్ల అయితే ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. ఇక ఇవాళ అయితే మహబూబాబాద్ జిల్లాలో మాత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడాలి అంటూ కాంగ్రెస్ కార్యకర్త ఆమె కాళ్ళ మీద పడడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.